భోంచేయకుండా ఏంట్రా ఆలోచిస్తున్నావు? అప్పు, ఏంట్రా ఏంట్రా నువ్వు చేస్తున్న పని? భోంచేయకుండా వెళ్ళిపోతున్నావేంట్రా? అప్పు అప్పు, ఏమైందమ్మా? వీణ్ణిలా వదిలేయడం మంచిది కాదు. నేను కూడా అదే అనుకుంటున్నాను. అప్పు బాబు, ఆ మాధవరావు లెక్క ఇంతవరకు మీరు చూడలేదు. గణేష్, మనం రేపు కలుద్దామా? అయ్యో, అలా చెప్తే ఎలా? అది సరిపోదు. రేపు ఉదయం లెక్క చూడడానికి మనిషి వస్తాడు. అది కాకుండా లేబర్ ఆఫీసర్ని మీరు వెళ్ళి కలవాలి సార్. కొన్నాళ్ళకి నా వల్ల అసలు ఏం కాదు. కొన్నాళ్ళకి నాకు రెస్ట్ కావాలి గణేష్. ఈ రోజుల్లో కంపెనీ గురించి అసలు సరిగా పట్టించుకోవట్లేదు. ఇలా అయితే కంపెనీ మూసేయాల్సి వస్తుంది కదా? అయ్యో, నేనలా చెప్పలేదు. మీరు ఏ ఉద్దేశంతో చెప్పినా పర్లేదు, నేను కాస్త ప్రశాంతంగా ఉండాలి. 24 గంటలు కంపెనీ కంపెనీ అని నాకు విసుగొచ్చేసింది. లేదు, నేనేమి చెప్పడం లేదు. కొద్దిగా విశ్రాంతి తీసుకోండి, అంతా సరిపోతుంది. రే వాసు, మురిగేసి ఎక్కడ్రా? ఆయన వెళ్ళిపోయారు, ఇంతవరకు రాలేదే. వీడెక్కడికెళ్ళి చచ్చాడో? అవును, నీ కూతురి సంగతి ఏమైనా తెలిసిందా? నేనన్ని చోట్లు వెతికాను వాసు. ఊళ్ళో ఉన్న బావులన్నీ చూశాను. ఈ అమ్మాయికి అసలు ఏం జరిగింది? కష్టకాలం. నేనేం చెప్పేది? నేనే రోజు నా కూతుర్ని చిన్న మాటని కూడా ఎరగను. తను నాతో ఇలా. మా యజమానొస్తే నేను ఏం సమాధానం చెప్పాలి? మీరే కదా మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానన్నారు. మీరెందుకో డబ్బులు కూడా తీసుకున్నారు కదా. ఇప్పుడేం చేస్తారు? ఆలోచించకండి, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. వెళ్ళండి. అదొద్దు. చెయ్యాలి. ఊళ్ళో వాళ్ళందరూ ఏదేదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ నోళ్లు మూయించాలంటే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఎందుకురా ఇంతవరకు ఏం చెప్పలేదని పోలీసు వాళ్ళు అడిగితే అప్పుడు ఏం సమాధానం చెప్తావు? ఆ సమయం వచ్చిందంటే మీరే కష్టపడతారు, గుర్తుంచుకోండి. కాబట్టి ఈ విషయాన్ని త్వరగా పోలీసులకు తెలియజేయండి. వెళ్ళండి. ఏదో నా మనసు కనిపించింది, అది చెప్పాను. తర్వాత మీ ఇష్టం. నేను వెళ్ళొస్తాను. ఉంటాను. ఏంటి సార్? ఈశ్వర్ టింబర్ డిపో ఓనర్ ఇల్లిదేనా? అవునండి. అప్పు అమ్మగారు మీరేనా? నేనే. కనిపించకుండా పోయిన తంగ మీ ఇంట్లో పనిచేసేదా? అయ్యో సార్, తను నాకు ఇంట్లో అన్ని పనులు చేసి పెడుతుంది కానీ తను నేనెప్పుడూ పని మనిషిలా చూడలేదు. ఆమె గురించి కొన్ని సంఘటనలు మాకు తెలియాలి. లోపలికి రండి, లోపల కూర్చుని మాట్లాడుకుందాం. కూర్చోండి. ఈమె తను నా కూతురు రుక్మిణి. తన భర్త కొండపల్లిలో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ తంగం మనిషి ఎలాంటిది? అదేంటంటే తను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగింది. నాకింకో కూతురులాగా.
ఏంటమ్మా వాడితో ఆడుకోవటానికి వెళ్తావా? నీ పేరేంటి? తంగమణి. తంగమణి. మీ ఇల్లెక్కడా? అదిగో అక్కడ. ఓ, ఏమైనా తిన్నావా అమ్మా? ఇలారా, కాఫీ తాగుదు. అప్పు, అమ్మా ఏంటమ్మా? నువ్వు ఆ అమ్మాయిని తీసుకురా. ఎందుకమ్మా? తినడానికి ఏమైనా ఇస్తాను. సరే, ఆ, నిన్న అమ్మ పిలుస్తోంది. నాకొద్దు. తినడానికి ఏదో ఇస్తుందట. అలా చెప్తే ఎలాగా? నాతో రా, రమ్మంటున్నానుగా. నాకొద్దు. అరే రా. కంపెనీ క్యాంటీన్లో భోజనం చేసి నాలుగు చేదైపోయింది. ఇప్పుడు ఇంటికొచ్చి భోజనం చేస్తుంటే ఏదో స్వర్గంలో ఉన్నట్టుంది. ఈ అమ్మాయిని తీసుకెళ్తే మీకు బాగా వండి పెడుతుందిగా. ఇప్పుడు ఇచ్చే జీతం సరిపోవట్లేదమ్మా. ఇంక్రిమెంట్ వచ్చిందనుకో, దీంతో పాటు పిల్లని తీసుకెళ్లిపోతాను. ఏమంటావు? అమ్మకు బాగా తెలుసు, క్వార్టర్స్ లో ఏదో సంతోషంగా ఉందాం అనుకుంటున్నావు. అక్కడ చాలా కష్టం ఉండలేవు. అయితే మిగతా వాళ్ళు ఎలా ఉంటున్నారు? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉమ్మడి కుటుంబం వాళ్ళు. ఒక్క రూమ్ దొరికినా చాలు ఆ కుటుంబం నుంచి హ్యాపీగా బయటకు వచ్చి బతకచ్చు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ తనకేం లోటు? చక్కటి గాలి, మంచి వాతావరణం. అవును కదా. మంచి గాలి ఉంది. ఇంకా మందు కొట్టని కూరగాయలు కూడా దొరుకుతాయి. ఎంతకన్నా మించి ఇంకేం కావాలి చెప్పమ్మా? భర్త ఉండే చాటే భార్య కూడా ఉండాలి. అది ఏ నరకమైనా సరే. ఇన్నాళ్ళు ఎలాగే వెయిట్ చేసావు కదే, ఇంకొద్ది రోజులు వెయిట్ చేయి. నేను నిన్ను తీసుకెళ్తాను. మన కుటుంబానికి సరిపోయి ఒక మంచి ఇల్లు నేను వెతుకుతాను. ఇంక్రిమెంట్ రాగానే. అరే నవ్వకండి, ఇంతవరకు చెప్పినట్టు కాదు. ఈసారి ఖచ్చితంగా ఇంక్రిమెంట్ ఇస్తారు. నువ్వేంట్రా ఇంకా ఏ ప్రశ్నలు అడగలేదు? అక్క చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా బావా. ఎన్ని రోజులు ఒంటరిగా ఉంటుంది? అలా బుద్ధి చెలాగా చెప్పు తంగాయికి. అప్పుడే అనుకున్నాను ఆడవాళ్ళిద్దరూ ఒకటైపోయారు. ఇదేరా ఆడవాళ్ళ గుణం అంటే. వీళ్ళు ఒకటయ్యారనుకో ఇంక మన పని అంతే. నా కడుపు నిండిపోయింది. మిమ్మల్ని భోజనం ఆపమని ఇంకా అనలేదండి. తిన్నాననుకో నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. జీర్ణం అవ్వలేదని. ఒక 2 గ్లాసులు పాయసం పోయి. అయ్యో, పాయసం మొత్తం మీరే ఈ తాగండి, అరటిపండు నేను కూడా తాగాలి. తీసుకెళ్ళమ్మా. సరే, నువ్వు కూర్చుని ఈ ఆకులన్నీ తిను. అక్క, ఇలాంటప్పుడే కదా బావ తిన్న భోజనం నువ్వు తినగలవు. నువ్వు కూర్చొని తిను. అమ్మాయి, నువ్వు కూడా వచ్చి కూర్చొని నేను వడ్డిస్తాను. నాకిప్పుడు వద్దమ్మా. భలే చెప్పారులేమా. వంటగదిలో కింద కూర్చుని కూరలు పాత్రలు చుట్టుగా పెట్టుకుని పోసుకుని తింటేనే తనకి తృప్తి అని ఊరికే తెలుసు కదా. పో, పో, దిష్టి పెట్టుకో. ఊరుగాయ పెట్టండి. తంగం కనిపించకుండా పోయినప్పటి నుంచి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అది తేలే వరకు మేం మళ్ళీ వస్తూనే ఉంటాం. అది సరే, ఈ అప్పు మిల్లు ఎక్కడుందని చెప్పారు? గుణదల గుడి దగ్గర. ఎవరిని అడిగినా చెప్తారు. నాకు తెలుసు సార్. చూడండి, మీరేం భయపడనక్కర్లేదు.
కొత్త ఎస్ఐ కదా, అందుకే ఫార్మాలిటీగా వచ్చుంటాడు. కొన్ని రోజులు అయిపోగానే ఇవన్నీ సర్దుకుంటాయి. మీరేం భయపడకండి, నేనున్నాను కదా. అప్పు ఇప్పుడు ఏం చెప్తాడో తెలియడం లేదే దేవుడా. ఈ విషయంగా ఇంకా మనకి ఎన్నెన్ని సమస్యలు వస్తాయో ఏంటో. నువ్వెందుకే నన్ను అలా భయపడతావు? అయ్యో, ఇదిగో వస్తున్నానమ్మా. దేవుడా